రక్షించబడుతుంది. ఆ విషయాన్ని ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తున్నట్లుగా లోక సంబంధమైన పరిస్థితుల్లోనైనా దైవిక సంబంధమైన పరిస్థితుల్లోనైనా ఏం చేయాలంటే ఇక్కడ దైవజనుని యొక్క మాట విని ఆ హెచ్చరికలు ఏవైతే చేస్తున్నారో ఆ హెచ్చరికలు విని లోబడుట ద్వారా నీవు నీ కుటుంబం అంతే కూడా రక్షించబడుతుంది అనేటువంటి విషయాన్ని మనకు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు కదా. కాబట్టి ఆయన మాటకు విధేయత చూపినప్పుడు నీ జీవితము నీ కుటుంబము రక్షించబడుతుందని వాక్యం ద్వారా జ్ఞాపకం పిల్లరా. అంతేకాదు రాబోతున్నటువంటి ఇక్కడ విపత్తును కూర్చి దేవుడు నీకు ఇచ్చినప్పుడు నీ కుటుంబము అంటే ఒక ప్రమాదం వస్తుంది అని ఒక హెచ్చరిక తెలియజేసినప్పుడు సేవకుని ద్వారా కానీ వాక్యం ద్వారా మాట్లాడినప్పుడు ఏం చేయాలంటే నువ్వు సంతోషంగా ఉండటానికి లేదా నీ కుటుంబము నీవు మరి నెమ్మదిగా ఉండటానికి ప్రభు యొక్క సేవకుని ద్వారా ఒక హెచ్చరిక ఇచ్చినప్పుడు ఆ హెచ్చరికకు నీవు లోబడి నీ జీవితం నీ కుటుంబం రక్షించబడుతుంది. కనుక ఎప్పుడు కూడా దైవజనుని మాట లేదా దైవజనులు ఒక హెచ్చరిక చేసినప్పుడు దానికి మనము విని లోబడి ఆ ప్రకారం జీవించినప్పుడు నీకు మేలు కలుగుతుంది, నీకు క్షేమం కలుగుతుంది, నీకు రక్షణ అనేటువంటి అంటే నువ్వు రక్షించబడతావు, నీ కుటుంబం కూడా రక్షణ అనేటువంటి అనుభవంలోనికి రాగలుగుతుంది. రెండవది ఏంటంటే పిల్లరా ఇక్కడ యేసు